చెప్పండి అన్న, ఎక్కడ మాది ఇక్కడనే పోలేపల్లి. ఏం చేస్తుంటావు? మేము వ్యవసాయమే చేస్తున్నాం. వ్యవసాయం చేస్తుంటాం. ఏం నడుస్తుందన్న? స్థలాలు పోతా ఉన్నాయంట, భూములు పోతా ఉన్నాయి, మరి ఏంది కథ? స్థలాలు అయితే పోతున్నాయి, ఫార్మా కంపెనీ అయితే వస్తుంది అని చెప్తుండ్రు. ఇప్పుడు వెనకబడ్డ జిల్లా ముందుకు వెళ్ళాలని ఆయన ఆశిస్తుండు రేవంత్ రెడ్డి గారు. ఆశించడం మంచిదే, కానీ భూమి కోల్పోయిన వాళ్ళకు కొంచెం గిట్టుబాటు ధర రేటు కట్టించి ఎకరకు దానికి సరిపడే రేట్ ఇచ్చి తీసుకురావాలి, కంపెనీలో తేవాలి, ఇంకా మంచి మంచివి కూడా తీసుకురావాలి. కాలేజీలు కానీ హాస్పిటల్ అన్ని. ఇప్పుడు మాది వెనకబడ్డ ప్రాంతం, కొంచెం అన్ని మంచిగా చేస్తే కూడా మాకు కూడా చాలా మంచిగా ఉంటది. చేస్తాడని మేము కూడా కోరుకుంటున్నాము. మొన్న దాడిలో మాత్రం పట్నం నరేందర్ రెడ్డి హస్తం చాలా ఉంది, కానీ అభివృద్ధిని అడ్డుకోవడం చాలా తప్పు. రైతులను కూడా రెచ్చగొట్టి తినబెట్టి తాపి రెచ్చగొట్టి అట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాలు వెళ్ళినావు, ఒక్క ఏమి హాస్పిటల్ కూడా కట్టియపోతు. మన కూడా ఏం చేసిండు? ఒక్కటి చేసిండని పోజీలా రేవంత్ రెడ్డి గారే హాస్పిటల్ ప్రారంభిస్తే ఆయన కంప్లీట్ చేసిండు అంతే. కంప్లీట్ అంతే, ఏం చేయలేడు ఆడ. లాస్ట్ ఎలక్షన్ ముందల ఒక 6 నెలలు ఎలక్షన్ ఉంది అనంగా దాన్ని కంప్లీట్ చేసిండు. ఇంకా ఆ తర్వాత ఈయన వచ్చినాకనే మళ్ళా డెవలప్మెంట్ చేసుకొని నడుస్తుంది. ఇప్పుడు పరిశ్రమలు రావడం మాకు చాలా మంచిది. వెనకబడ్డ జిల్లా కాబట్టి మాకు అభివృద్ధి కావాలి. సరే, రైతులు కూడా నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళ గిట్టుబాటు ధర ఇచ్చి భూములు తీసుకోవాలని మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి గిట్టుబాటు ధర కల్పించాలని మీరు అంటారు. అంతే. మరి మాట్లాడి నీకు వచ్చిన అధికారులపైన దాడులు చేస్తావు. దాడులు ఇగో రైతులది తప్పైతే లేదు, రెచ్చగొట్టడం వల్ల రైతులు చేసిండ్రు. అందుట్లో పట్నం నరేందర్ రెడ్డి గారిది చాలా హస్తం ఉంది అని తెలుస్తుంది. కేటీఆర్ కూడా ఉన్నాడని తెలుస్తుంది, కానీ అలా చేయడం చాలా తప్పు. ఇప్పుడు అభివృద్ధిని రెచ్చగొట్టి రైతులను రెచ్చగొట్టి అంత ఎందుకు? ఇప్పుడు ఇచ్చిన కాడికి భూములు ఇస్తామని ఇప్పుడు గౌటన్ భూమి ఇయ్యాలనుకుంటుండ్రు. సరే, రావాలనుకుంటుండ్రు కొందరు రైతులు కూడా రావాలని అనుకుంటుండ్రు, కానీ భూమికి గిట్టుబాటు ధర ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు. ఓకే అన్న, ఓకే.